district. చిరంజీవి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఇవాళ ఒక అద్భుతమైన రోజు, అరకు ఫెస్ట్ 2026 చాలా కోలాహలంగా మనం సెలబ్రేట్ చేసిన ఒక తరుణం అది. ఈ మంచి కార్యక్రమంకి ఒక ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి, మన గౌరవ ప్రీతమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివారిలు మరియు ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రివారిలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి, చైర్మన్ ఆఫ్ ఏపీ టీడీసీ శ్రీ నూక్సాని బాలాజీ గారికి, స్థానిక జీసీసీ చైర్మన్ శ్రీ కిడారి శ్రవణ్ గారికి, చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ శ్రీ దొన్నుదర గారికి, దెన్ చైర్మన్ ఏపీ స్టేట్ ఫోక్ ఆర్ట్ అండ్ క్రియేటివిటీ అకాడమీ శ్రీ వంపూరు గంగ్లయ్య గారికి, అండ్ స్థానిక సర్పంచ్ గారు దాస్ బాబు గారికి, ఈ కార్యక్రమం కోసము గవర్నమెంట్ నుంచి వచ్చిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ అజయ్ జైన్ గారికి, నాతో పాటు సహకార అధికారులకి, అండ్ వేదికలో ఉంటున్న వివిధ చైర్మన్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇవాళ ఈ కార్యక్రమం కోసము వచ్చిన అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది సెకండ్ ఇయర్గా, అంటే గతంలో ఈ అరకు ఉత్సవం ఒక విషయము చాలా కోలాహలంగా కంటిన్యూస్గా చేసి వచ్చాము. కొన్ని గ్యాప్ మిగిలిన తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్గా ఇది సక్సెస్ఫుల్గా జరుపుతున్నాము. లాస్ట్ టైం ఈ చలి అని ఒక కార్యక్రమం పేరులో మన అందరు కూడా జరుపుకోవడం మీ అందరికీ కూడా గుర్తుంది. అది కూడా ఒక 3 రోజు చాలా సక్సెస్ఫుల్గా చేశాము. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఉంటున్న ఇవాళ నుంచి స్టార్ట్ చేసి 29th, 30, 31st అండ్ 1st ఆఫ్ ఫిబ్రవరి వరకు కూడా ఈ అరకు ఉత్సవము నెక్స్ట్ 3 days ఇది కూడా జరుగుతుంది. ఇది మనం ఈ టూరిజం అని ఒక ముఖ్యమైన ఒక ఎకనామిక్ ఇండికేటర్గా తీసుకొని మన ప్రాంతంని అభివృద్ధి చేయడానికి కోసము వివిధ మామూలు సదుపాయాలు ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, ఇదన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే ఒక 20-25 లక్షలు మంది వచ్చిన ఒక టైం నుంచి ఇప్పుడు 72 లక్షలు మంది ఫుట్ఫాల్స్ వచ్చిన ఒక సందర్భం రావడం జరుగుతుంది. దీన్ని మనం మెరుగుపరచడానికి కోసము ఇక్కడ పర్యాటకులు వచ్చిన వాళ్ళకి మనం ఒక హోటల్స్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 150 హోటల్స్ అండ్ రిసార్ట్స్లో దాదాపుగా ఒక 3,000 కంటే పైన రూమ్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఒక లోకల్ టూరిస్టులు మాత్రం కాకుండా ఇంకా మన అంతరాష్ట్రీయ లెవెల్లో కూడా టూరిస్టులు రావడం మొదలుపడడం మీరందరూ కూడా చూడడం జరుగుతుంది. మన ఈ 2 నియోజకవర్గంలో దాదాపుగా 21 మేజర్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటుంది. ఆ డెస్టినేషన్స్లో కూడా ఐటీడీఏ కానీ, లోకల్ పంచాయత్ కానీ, వివిధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చేసిన విషయాలు మనం అందరూ కూడా చూసుకొని ఉంటున్నాము. ఈ లాస్ట్ ఏడాదిలో దాదాపుగా ఒక 46 కోట్ల రూపాయలు ఒకసారి మనం కోలాహలంగా చేయడానికి ఉన్నాము. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు ఉంటే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మన ప్రాంతీయ అభివృద్ధి కోసం పర్యాటకల్లో ఈ స్వదేశీ దర్శన్ కార్యక్రమం కింద దాదాపుగా 30 కోట్ల రూపాయలు మన బొర్రా కేవ్లో అండ్ లంబసింగిలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నాము. మన తారాబు వాటర్ ఫాల్స్ పెద్దబాయిల్లో 4 కోట్ల రూపాయలలో ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద ఒక గ్లాస్ బ్రిడ్జెస్ కూడా మనకి శాంక్షన్ అయ్యింది, కూడా కట్టుమాన పనిలో ఉంటుంది. దెన్ మన ఏరియాలో ఇంకా ఈ టూరిజం హోటల్స్ అన్ని కూడా రిసార్ట్స్ అభివృద్ధిలో దాదాపుగా 200 ఎకరాలు కూడా మనం సేకరణ చేసేసి దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో మన
ఈ ఈ ప్రాంతంలో మనకి ఉంటున్న ఒక ముఖ్యమైన వనరులు అంటే మనకి ఉంటున్న గిరిజనులు, వాళ్ళకి ఉంటున్న కల్చర్ అండ్ ట్రెడిషన్స్, దాని సంబంధపడిన హోమ్ స్టేస్ కూడా దాదాపుగా 680 మంది కుటుంబాలు ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి రాబోయే కాలంలో ఈ హోమ్ స్టేస్ కూడా మనం పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయడానికి కార్యక్రమాలు చేపడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆ, ఆ, ఈ అరకు కానీ, పాడేరు కానీ, అనంతగిరి కానీ, చింతపల్లి ప్రాంతంలో ఈ హోమ్ స్టేలు మనం ఐడెంటిఫై చేశాము. వాళ్ళు కూడా రాబోయే కాలంలో నెక్స్ట్ సీజన్ నుంచి మన పర్యాటకుల్ని వాళ్ళకి సేవలు అందించడానికి ముందుకు వస్తుండడం జరుగుతుంది. దాదాపుగా 17 డిఫరెంట్ టూరిజం డెస్టినేషన్స్ని మనం వివిధ రోడ్ సదుపాయాలతో కనెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు టూరిజం డెస్టినేషన్స్కి మనం ఖర్చు పెట్టేసి రోడ్ చేశాము. ఇది మాత్రం కాకుండా మనకి ఇక్కడ వచ్చిన పర్యాటకులకి మంచి భోజనం పెట్టడానికి కోసం, మన గిరిజనులు భోజనం పెట్టడానికి కోసము ఇవాళ అరకు కౌని అని ఒక డిష్ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ట్రెడిషన్స్లు, మన పారంపర్యంని ఈ పర్యాటకులకి ఇచ్చేసి ఒక మంచి హోస్ట్గా, మంచి హాస్పిటాలిటీ మనం చేయడానికి ఈ కార్యక్రమంలో ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి తీసుకురావడానికి జరుగుతుంది. ఈ అరకు ఫెస్ట్ ఇవాళ స్టార్ట్ చేసేసి 30, 31 అండ్ 1 ఫిబ్రవరిలో చేయడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలు దాదాపుగా 8 డిఫరెంట్ లొకేషన్స్లో 9 యూనిక్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దానికి 30 రోజు ఒక షరారీ బ్యాండ్ ఇక్కడ ఈవినింగ్ చేస్తారు. 31 జనవరిలో సునీత గారు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ 1 ఫిబ్రవరి రోజు రామ్ మిరియాల మనం ఇక్కడ వచ్చేసి చేయడం జరుగుతుంది. ఒక మన పిల్లలతో, అరకు డిగ్రీ కాలేజ్ పిల్లలతో ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో చేయడం జరుగుతుంది. అది కూడా చాలా గొప్పగా ఉంటుంది. సైక్లింగ్, మ్యారథాన్ అని చాలా యాక్టివిటీస్ ఉంది. మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్క ప్రజలు, మన ఏఎస్ఆర్ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంకి వచ్చేసి ఇది సక్సెస్ చేయవలసిందా మీ అందరికీ కోరుతూ, ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you, sir, for a welcome address. Now I invite Chairman